కేంద్ర కమిటీ మెంబర్లకు చాలా భద్రత ఉంటుంది, చాలా పరిశ్రమైనటువంటి ఒక నాలెడ్జ్ ఉంటుందని ఒక చర్చ జరుగుతుంటుంది. అటువంటిది ఇద్దరు కేంద్ర కమిటీ మెంబర్లు, కీలకమైన మెంబర్లు, చాలా సీనియర్లు, అటువంటి వాళ్ళని మరి ఎన్కౌంటర్లో చంపడం అంటే ఎట్లా చూడవచ్చు? మావోయిస్టు పార్టీ అంతం కాబోతుందా అని ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎట్లా చూడాలి? అంటే రాజ్యం నిరంకుశం అయిపోయింది, రాజ్యము పాశవికం అయిపోయింది. ఆ పాలకులు, హోమ్ మినిస్టరు నిరంకుశంగా, పాశవికంగా, అమానవీయంగా తయారైన తర్వాత ఇప్పుడు ఆ సైన్యమే కానీ, లేకపోతే డిఆర్జీ బలగాలే కానీ, కోబ్రాలు కానీ, సిఆర్పిఎఫ్ కానీ, వీళ్లకును ఈ ప్రభుత్వ బలగాలకును మావోయిస్టు దళాలకును ఏమన్నా వైరం ఉందా? బీజేపీ వీళ్ళిద్దరి మధ్యలో మంటలు లేపి చలి కాచుకుంటుంది. బీజేపీ వీళ్ళిద్దరిని ఉసిగొల్పి ఒకరిపైన ఒకరు చంపుకోండి అని. అంటే ఎంత క్రూరంగా చంపుతున్నారంటే, మోడెం బాలకృష్ణ శవం మొన్న 11వ తారీఖు నాడు హైదరాబాద్కు వచ్చింది. ఆ బాడీని పరిశీలిస్తే చేతులను ఇట్లా వంకరగా విరిచేసిండ్రు, కాళ్ళని ఇట్లా వంకరగా, మీరు కూడా మీడియా వచ్చినారు చూసిండ్రు, ముఖం మీద మొత్తం తూటాలు వేసిన. అంటే క్రూరాతి క్రూరంగా సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారి విధానము ఒక మనిషిని సోబర్గా తయారు చేయటం కాదు, ఒక మనిషిని ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా రూపొందించటం కాకుండా ఒక వ్యక్తిని క్రూరంగా తయారు చేస్తుంది. ఆ డిఆర్జీ బలగాలను, కోబ్రాల బలగాలను క్రూరంగా తయారు చేసి క్రూరంగా హింసిస్తే, ఆ హింసించిన వాళ్లను పట్టుకొని చంపిన వాళ్ళు హంతకులైతే హంతకులని చెప్పకుండా, హంతకుల మీద 302 సెక్షన్ పెట్టి శిక్షించకుండా శబాష్ అని వాళ్ళకు అవార్డులు, రివార్డులు ఇచ్చి వాళ్ళను ఎన్ని రకాలుగా సత్కరించాలో అన్ని రకాలుగా సత్కరిస్తుంది. అంటే ఈ క్రూరత్వాన్ని సమాజం అంగీకరించదు. ఈ పాశవికత్వాన్ని, ఈ అమానవీయత తత్వం ఏదైతే ఉందో పౌర సమాజం ఎదుగుతూ ఉంది ఒకవైపు. కానీ పాలకులు ఏం చేస్తున్నారు? మరీ కర్కశంగా తయారు చేస్తున్నారు బలగాలను, మనుషులను. ఏ మాత్రం ప్రేమ, కరుణ, ఇది చాలా ప్రమాదం. అయి తెలియదు దేశానికి. మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, దేశ సమైక్యతకు, దేశ సమగ్రతకు, దేశం ఒక్కటిగా ఉండటానికి, ఈ దేశ ప్రజల సంక్షేమానికి చాలా ప్రమాదం. ప్రజలకు ఇవాళ పెను ప్రమాదము, ముప్పుగా ఎవరు తయారైందంటే భారత కేంద్ర ప్రభుత్వం, ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వమే తయారైనరు. ఎందుకు అట్లా తయారవుతున్నారు? ఇప్పుడు ఆ సల్వాజుడం కేసులో తీర్పు చెప్తూ మంచి వ్యాఖ్యానం చేశారు. ఫిరంగులకు గ్రాసం వేస్తున్నారు మనుషులని. ఇవాళ ఆ తూటాలు, తుపాకుల మోత మోగుతుంది. మీరు చెప్పారు పచ్చటి అడవిలో రక్తం ఏరులై పారుతుంది అంటే, ఆ రక్తం ఏరులై పారుతుంది, పచ్చటి అడవి ఎరుపుమయం అయ్యింది అంటే అది తుపాకులకు మనుషులని గ్రాసంగా వేయటం. ఇటువంటి విధానాన్ని ఏ రాజ్యాంగము, ఏ రాజ్యానికి అధికారం ఇవ్వలేదు. రాజ్యం దగ్గర ఇతోధికమైన అధికారం ఉంటుంది. రాజ్యం దగ్గర అదుపు, ఎల్లలు, సరిహద్దులు లేని అధికారాలు, ఆయుధాలు ఉంటాయి. అందుకని ఏం చేసింది ప్రజలకు, రాజ్యానికి మధ్యలో రాజ్యాంగం వచ్చి పడింది. తుపాకుల మీద నియంత్రణ చెప్పింది. రాజ్యం ఎట్లా వ్యవహరించుకోవాలో ప్రాథమిక హక్కులు అనుకోండి, ఆదేశిక సూత్రాలు అనుకోండి, రకరకాల అధికరణ ద్వారా రాజ్యానికి కొన్ని పరిమితులు విధించింది రాజ్యాంగం. రాజ్యం మీద విధించిన ఆ పరిమితులనే హక్కులుగా, ప్రజాస్వామ్య హక్కులుగా మనం పరిగణించవచ్చు. అయితే అవన్నీ పక్కకెట్టి రాజ్యాంగాన్ని బేఖాతరు చేసి, ప్రజాస్వామ్య సూత్రాలను బేఖాతరు చేసి ఇవాళ తూటాలతోటి పరిష్కారం కనుక్కోవాలని అంటుంది. అయితే దీనికి మూలం ఎక్కడ ఉంది అంటే, ఎందుకు ఇంత పాశవికంగా తయారవుతున్నాయి ఈ ప్రభుత్వాలని మనం కొంచెం దీర్ఘంగా, లోతుగా ఆలోచిస్తే, ఛత్తీస్గఢ్లోనే 104 మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లు రెడీగా, సిద్ధంగా ఉన్నాయి. అవి ఏర్పాటు చేసుకొని దశాబ్ద కాలం దాటిపోయింది. ఇంకెప్పుడు వాటిని అమలుపరచాలి, మేము ఎప్పుడు ఆ ఖనిజ సంపద తవ్వుకొని పోవాలని కార్పొరేట్ శక్తులు
భారత ప్రభుత్వం మీద ఒత్తిడి పెడతా ఉంది. అది ఎంత ఖనిజ సంపదకు నిలయం అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రము దేశంలో ఉన్న ఒక్క ఐరన్ ఓర్, మొత్తం దేశంలో ఉన్న ఐరన్ ఓర్ ఒక్కటే తీసుకుంటే 23% ఛత్తీస్గఢ్లోనే ఉంది. 29 రకాల ఖనిజ సంపద అది వాళ్ళకి శాపమైంది, వాళ్ళ కాళ్ళ కింద ఉంది. అది వాళ్ళ గుడిసెల కింద 29 రకాల ఖనిజ సంపద ఉంది. 2047 కల్లా ఈ దేశం ప్రపంచ దేశాల్లో ధనిక దేశం కావాలి. ఇప్పటికే 4వ స్థానంలో ఉంది, 4 ట్రిలియన్లు అయింది. రేపు 5వ ట్రిలియన్ కావాలి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడంటే, మేము దేశాన్ని ముందుకు తీసుకెళ్ళదలుచుకున్నాం, అభివృద్ధి చేయదలుచుకున్నాం, అభివృద్ధి చేస్తున్న క్రమంలో ఎవరు వచ్చినా మేము అట్టు పెడతామని ఆయన ప్రెస్ మీట్ ప్రకారంగానే చెప్పిండు. అంటే అడవులను నరికేసిండ్రు. మీరు గూగుల్కి వెళ్ళి హస్దేవ్ ఫారెస్ట్ అని కొట్టండి, లక్షలాది చెట్లను నరికేసిండ్రు, ఆ పర్యావరణాన్ని విధ్వంసం చేసిండ్రు. ఆదివాసీలు అడ్డం వస్తే ఆదివాసీలను చంపుతున్నారు, మావోయిస్టులు అడ్డం వస్తే మావోయిస్టులను చంపుతున్నారు. మాకు కావాల్సింది ఆ ఖనిజ సంపదను పెట్టుబడిదారుల చేతిలో, సామ్రాజ్యవాద దేశంలో ఆ మిట్టల్కు, ఎస్ఆర్కు, ఆ టాటాకు, ఆ బిర్లా వాళ్ళకు, విదేశీ పెట్టుబడిదారుల చేతిలో పెట్టడం అనేదే మా లక్ష్యం. భారత ప్రభుత్వం, ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కేవలం పెట్టుబడిదారుల ప్రయోజనాలను నెలకొల్పటం కోసం మాత్రమే పనిచేస్తుంది. మూలం ఇక్కడ ఉందండి. ప్రజా సంక్షేమం లేదు, వెల్ఫేర్ స్టేట్ అనే కాన్సెప్టే ఎగిరిపోయింది. ఇవాళ వాళ్ళు ధనవంతులు అవుతున్నారు. దేశం 3 ట్రిలియన్లు కావచ్చు, 5 ట్రిలియన్లు కావచ్చు, 3వ స్థానంలోకి చేరుకోవచ్చు. కానీ భారతదేశ ప్రజలకు రేపు ఆక్సిజన్ దొరకటం అనేది కష్టమవుతుంది. భారతదేశ ప్రజలు జీవనోపాధికి హైదరాబాద్ మొత్తం మీరు చూసి ఉంటారు. అక్కడక్కడ హైదరాబాద్ వివిధ ప్రాంతాల్లో అడ్డా మీది కార్మికులు ఉన్నారు. అంటే ఎవరు వచ్చి పిలుచుకపోతే ఆ పూటకింత తిండి. వీళ్ళను అడ్రస్ చేయండి అని చెప్తున్నాం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి. వీళ్ళ సమస్యలు చూడండి అని చెప్తున్నాం. ఇప్పటికీ ఈ వీధుల్లో తల వెంట్రుకలు కొంటామని వచ్చేవాళ్ళు, కొనేవాళ్ళు రోడ్లెంబడి కాళ్ళకు చెప్పులు లేకుండా తిరిగే మహిళలు ఉన్నారు. వీళ్ళు మీ దృష్టిలో పడతారా అని అడుగుతా ఉన్నాం. ఇప్పటికి కూడా మన హైదరాబాద్లో వివిధ నగరాల్లో పాత బట్టల విక్రయం జరుగుతూ ఉంటుంది. పాత బట్టలు ఎగబడి కొనుక్కొచ్చుకొని వేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇవి మీ దృష్టిలో, మీ ప్రణాళిక సంఘం ఏం చేస్తుంది అని అడుగుతున్నాం. మీకు ఇవన్నీ దృష్టిలో ఉన్నాయా? మీకు దృష్టిలో ఉన్నాయల్లా ప్రజల పక్షాన పోరాడుతున్న, ప్రజలు ఏర్పాటు చేసుకున్న 50 సంవత్సరాలుగా 100 సంవత్సరాలుగా ప్రజల సమస్యల కోసం, ఆదివాసీల సమస్యల కోసం, ఇవాళ నల్లమలలో అడవిని కాపాడటం కోసం ఉన్న ఆ మావోయిస్టులు కనబడతారు. ఛత్తీస్గఢ్లో ఖనిజ సంపద దోపిడీకి గురి కాకుండా ఉన్న ఆ మావోయిస్టులు కనబడతారు. మావోయిస్టులతో యుద్ధం అంటారు. పౌర సమాజం ఇప్పటికైనా తీవ్రంగా స్పందించి నిలువరించాల్సిన అవసరం ఉంటుంది. ఏం చేస్తున్నారు ఈ ఎమ్మెల్యేలు, ఏం చేస్తున్నారు ఈ ఎంపీలు? ఇక ఆయన ఇష్టారాజ్యంగా నరేంద్ర మోడీ రాజ్యమా ఇది? ఏకస్వామ్యమా? ప్రజాస్వామ్యంలో నిరంకుశానికి స్థానం ఉందా? ఒక్కరు కాకుండా ఒకరు 21 నెలలుగా జరుగుతున్న మారణ హోమాన్ని, ఆ మణిపూర్ ఇష్యూలను, రకరకాల ఇష్యూలను ఎట్లయితే లేవదీశారో ఈ సమస్య మారణ హోమాన్ని ఎందుకు పార్లమెంటులో లేవదీయరు అనే అంశం పౌర సమాజం చాలా సీరియస్గా ఆలోచించాలి. నిన్న జరిగిన ఎన్కౌంటర్ ఏమైతే ఉందో, మీరు అడిగిన ప్రశ్న, నిన్న జరిగిన ఎన్కౌంటర్లో కాడారి సత్యనారాయణ రెడ్డి, అట్లాగే రామచంద్రారెడ్డి, వీళ్ళు గొప్ప నాయకులండి. వాళ్ళని మెచ్చుకుంటే మీరు కూడా మావోయిస్టులు అని రుద్దొచ్చు. కానీ మావోయిస్టులు అంటే వాళ్ళకు నందిని సుందర్ మావోయిస్టు కనబడుతుంది, రామచంద్ర గుహ సలాజుడు మీద కేసు వేసినందుకు కనబడతారు, ఐఏఎస్ ఆఫీసరు ఈఎస్ శర్మ నక్సలైట్లుగా కనబడతారు. అది కాదు, మమ్మల్ని అందరినీ అర్బన్ మావోయిస్టులు అంటారు అనటం సులభమే. కానీ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇవాళ ఇద్దరు ఎవరైతే చనిపోయారో 20 నాడు, అంటే శనివారం 20 సెప్టెంబర్ 2025 నాడు వాళ్ళిద్దరు కలిసి ఒక ప్రకటన మీద సంతకం పెట్టి
అది ప్రజాపరం చేశారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.